సంగం యుగం ముగిసిన తరువాత తమిళకంలో ఒక కొత్త రహస్యమైన కాలం ప్రారంభమైంది. ఈ కాలాన్నే కలభ్రుల మధ్యంతర పాలన అంటారు. చేర, చోళ, పాండ్యుల అధికారం క్షీణించింది. కలభ్రులు తమిళకంపై ఆధిపత్యం చెలాయించారు. కలభ్రులు యోధులైన గిరిజన సమూహాలు. వారు ఆకస్మికంగా దక్షిణ భారత రాజ్యాలను ఆక్రమించారు. కలభ్రులు వచ్చాక చెర, చోళ, పాండ్యుల పరిపాలన క్షీణించింది. పాలకవర్గాన్ని తొలగించి కొత్త భూ వ్యవస్థ అమలు చేశారు. అందుకే ఈ యుగాన్ని డార్క్ ఏజ్ ఆఫ్ తమిళకం అని కూడా పిలుస్తారు. అయినా కూడా కలభ్రుల కాలంలో సాహిత్యం ఆగిపోలేదు. జైన, బౌద్ధ మునులు తమిళంలో అనేక బోధనలు రాశారు. అవి తర్వాతి సాహిత్యానికి పునాదులు. కలభ్రుల పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. పల్లవులు, పాండ్యులు, చాళుక్యులు కలిసి కలభ్రులను ఓడించడానికి సైన్యాలను సమీకరించారు. సుమారు 600 CE నాటికి పల్లవులు, పాండ్యులు మరియు చాళుక్యుల సంయుక్త దాడుల్లో కలభ్రుల ఆధిపత్యం పూర్తిగా కూలిపోయింది. దీనితో తిరిగి శక్తివంతంగా పల్లవుల యుగం ప్రారంభమైంది. కలభ్రుల పతనంతో దక్షిణ భారత చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అదే సైఖాయిం, పల్లవుల సువర్ణ యుగం.